వెల్కమ్ టు నాయకార్సి. ఈరోజు నుంచి నాయకార్సి ఛానల్లో ఆల్ టెక్నికల్ వీడియోని తెలుగులో చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు చూసి టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకొని మా వీడియోస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ గురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనం మిషన్ ప్లానర్ గురించి కొంచెం నేర్చుకోవాలి. అంటే ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఎలా మొత్తం ఉంటుంది. ప్లానర్ ఆన్లైన్ ఇన్స్టాలింగ్ మిషన్ ప్లానర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు మిషన్ ప్లానర్ లేటెస్ట్ వర్షన్ అనే లింక్ వస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో వన్స్ ఇన్స్టాలేషన్ అవ్వగానే మిషన్ ప్లానర్ ఓపెన్ చేయాలి. ఎలాగా సో ఇది మెయిన్ విండో ఆఫ్ మిషన్ ప్లానర్ అనమాట. ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనం డ్రోన్ని కాన్ఫిగరేషన్ చేయడానికి అండ్ టెస్టింగ్ ట్యూనింగ్ చేసి మళ్ళీ తర్వాత ఆపరేషన్స్కి కూడా దీన్ని వాడచ్చు అనమాట. ఇలా వీటిని ఏంటంటే బేసిక్గా గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అంటారు. ఈ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ఇదొకటి మిషన్ ప్లానర్ అండ్ ఇంకోటి క్యూ కంట్రోల్ స్టేషన్ అనేది ఉంటుంది. దాని గురించి మనం తర్వాత చూద్దాం టెక్నికల్ వీడియో. అండ్ బేసిక్గా ఈ మిషన్ ప్లానర్లో వచ్చేసరికి 6 విండోస్ ఉంటాయి. ఇక్కడ ఇంకోటి డేటా, ప్లానింగ్ అండ్ సెటప్, కాన్ఫిగరేషను, సిమ్యులేషన్ అండ్ హెల్ప్. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరన్నా ఈ ప్రాజెక్ట్కి స్పాన్సర్స్ కానీ అలా చేయొచ్చు. ఫస్ట్ డేటా ట్యాబ్లో ఏంటంటే డ్రోన్కి సంబంధించిన ఆల్ రియల్ టైమ్ డేటా, అంటే డ్రోన్ ఓరియంటేషన్స్, మిషన్ ప్లానింగ్, డ్రోన్ యొక్క స్టేటస్, మోడ్స్ అన్నీ డేటా విండోలో కనిపిస్తాయి. నెక్స్ట్ ప్లానింగ్ విండోకి వచ్చేసరికి ఏంటంటే ప్లానింగ్ రిలేటెడ్ ఆల్ ఫీచర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ విండోలో అన్ని ఫీచర్స్ని ఇచ్చేసి మనం డిఫరెంట్ మిషన్ ప్లానింగ్స్ వేసుకోవచ్చు అనమాట. మ్యాపింగ్ టూల్స్ అండ్ డెలివరీ అప్లికేషన్స్. ఈ మధ్య ఈవెందో ఎవరన్నా డెలివరీ రిలేటెడ్ వర్క్స్ చేస్తున్నా కానీ డ్రోన్తో డెలివరీ వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి, ఎందుకంటే ఏరియల్ డిస్టెన్స్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది కదా, దానికి సంబంధించిన మిషన్ ప్లానింగ్స్ అంతా ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ క్లిక్కింగ్ అలా చేసుకోవచ్చు. ఇన్డెప్త్గా మనం అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ సెటప్ ట్యాబ్లో ఏంటంటే డిఫరెంట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ డ్రోన్ కనెక్ట్ చేసి లేదు కాబట్టి లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు. ఇనీషియల్గా ఏంటంటే ఫార్మ్వేర్కి సంబంధించిన టూల్స్ ఉంటాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ వచ్చేసరికి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ ఆర్డు పైలట్ ఈ ఆర్డు పైలట్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఇన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ని మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 వెహికల్స్ ఇక్కడ చూపెడతాడు. బట్ ఇది ఏంటంటే వర్సటైలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆర్డు పైలట్ వర్సటైలిటీ అంటే సంథింగ్ డిఫరెంట్ వెహికల్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు, అది ఇక్కడ ఉంటుంది. ఇది జస్ట్ ఫార్మ్వేర్ రిలేటెడ్ థింగ్, ఈ 2 ట్యాబ్స్. తర్వాత సెక్యూరిటీ, ఇది జస్ట్ ఇప్పుడు అప్డేట్ చేశారు. దీంట్లోకి ఆప్షనల్ హార్డ్వేర్ అనమాట. ఆర్టీకేని ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. టెలిమెట్రీకి సంబంధించిన రేడియోస్ ఈ ట్యాబ్లో మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. డ్రోన్ క్యాన్ అనే ప్రోటోకాల్ ఉంటుంది, దానికి సంబంధించిన సెన్సార్స్ అన్నిటిని ఇక్కడ నుంచి మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. జాయ్స్టిక్ని యూజ్ చేసి మనం డ్రోన్ని కంట్రోల్ చేయొచ్చు వితౌట్ ఆర్సీ. అది దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మొత్తం అలా ఉంటాయి. అడ్వాన్స్లు ఏంటంటే వార్నింగ్ మేనేజరు, ఈ డ్రోన్స్ ఏంటంటే మ్యావలింక్ అనే ప్రోటోకాల్ మీద వర్క్ అవుతాయి. దానికి సంబంధించిన ఇన్స్పెక్టర్ అనమాట. ఎన్ని మెసేజెస్ రిసీవ్ అవుతున్నాయి మొత్తం చెప్పే కదా. ఇంకా ఇంజనీర్ గ్రేడ్లో మనం అన్నీ ప్లాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రోన్ కనెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఫుల్ పారామీటర్లు మనకు కనిపించట్లేదు. వన్స్ డ్రోన్ కనెక్ట్ అయితే ఇక్కడ సమ్ ఫీచర్స్ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్, పిఐడి ట్యూనింగ్స్ సంబంధించిన ట్యాబ్ ఇది. ఆ ట్యాబ్ ఎప్పుడైతే మనం డ్రోన్ కనెక్ట్ చేస్తామో ఆ ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ప్రజెంట్ లేదు, అది కనెక్ట్ చేసి లేదు. నేను చూపెడతాను ఒక
కంట్రోల్ బోర్డు తీసుకొని చూపెడతాను అనమాట. ఇది ప్లానర్ సెట్టింగ్ సంబంధించినవి. అప్ టు ద ఈ ప్లానర్ ఏంటంటే మన ప్లానర్ సంబంధించిన అపియరెన్స్ని ఎలా మార్చుకోవాలి అన్నది అనమాట. ఇక్కడ కలర్ మనం మార్చుకోవచ్చు, మనకు సంబంధించిన ఎనేబుల్ స్పీచ్ చేసుకోవచ్చు, వే పాయింట్ స్పీచ్ చెప్పుకోవాలా, ఓన్లీ ఆమ్, దానికి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి, డిజేబుల్ చేసుకోవచ్చు. సిమ్యులేషన్ ట్యాబ్లో వచ్చేసరికి మనం ఈ 4 టైప్ ఆఫ్ వెహికల్స్ని సిమ్యులేషన్ చేసుకోవచ్చు. ఈ సిమ్యులేషన్ ట్యాబ్ ఏంటంటే మనకి ఎక్కువ ఫీజిబిలిటీ ఇస్తుంది అనమాట. సంథింగ్ ఏదన్నా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు డిఫరెంట్ అప్లికేషన్స్, ఫర్ సపోజ్ వీఆర్ వర్కింగ్ ఆన్ డ్రోన్ డెలివరీ యూజింగ్ దిస్ సింపుల్ సెటప్. ఈ సిమ్యులేషన్ అనే ఫీచర్ ఇవ్వడం వల్ల సింపుల్గా సెటప్ చేసుకొని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫస్ట్ రెస్పాండర్, మిషన్ ప్లానింగ్స్ ఈ మొత్తం చేయగలుగుతున్నాం అనమాట మేము. ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ మిషన్ ప్లానర్. సో దిస్ ఈజ్ ఇది స్టార్టింగ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసరికి ఎలాగా చూడాలి మనం, ప్లాన్ ఎలా ఉంటుంది, సెటప్ ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఏంటి అండ్ సిమ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం అప్కమింగ్ వీడియోస్లో. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్ ఏదన్నా మీకు ఏదన్నా ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పిన వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కమెంట్స్లో నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నాయక్ RC ఫర్ మోర్ వీడియోస్ అండ్ టెక్నాలజీ. థ్యాంక్ యూ.